తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కామారెడ్డిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాల నుంచి తిరిగొచ్చిన కవలులు మృతి చెందారు. ఈతకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల కోసం రాత్రంతా గాలించారు. మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కవలల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజువల్స్లో మీరు చూస్తున్నారు కవలలు ఎంత చక్కగా ఉన్నారో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. వర్షాలు ప్రస్తుతం బాగా పడుతున్నాయి. నదులు, కుంటలు, చెరువులు అంగి పొంగి ప్రవహిస్తున్నాయి, ప్రమాదకరంగా మారాయి. ఆ నీటిలో ఈత కొట్టడానికి వెళ్ళిన చాలామంది చనిపోతూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. విషాద ఘటన. కామారెడ్డి జిల్లాలోని తిమ్మక్పల్లి గ్రామంలో పాఠశాల నుంచి ఇంటికొచ్చిన కవలలు సరదాగా కుంటలో స్నానానికని వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఒకేసారి పుట్టి ఒకేసారి కన్ను మూసిన ఆ చిన్నారుల దుర్మరణం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్నే మిగిల్చింది. ఈ ఘటనతో గ్రామమంతా ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలోని తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన రామ్ లక్ష్మణ్ కవలడు. వీళ్ళిద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి వినాయక చవితి చందాల కోసం వెళ్ళారు. రాత్రి 10 అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇంటికి రాలా. 10 అవుతుంది, 11 అవుతుంది. ఇంటికి ఆ ఇద్దరు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఆందోళన. గ్రామంలో ఉన్న స్నేహితులను అడిగారు. వారి దగ్గర కూడా కవలలు లేరని తెలిసిపోయింది. దీంతో తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి వెతకడం మొదలుపెట్టారు. చివరకు గ్రామ శివారులో ఉన్న కుంట ఒడ్డున ఇద్దరి చెప్పులు, బట్టలు కనిపించాయి. కంగారు పడ్డారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి దాదాపు 12 గంటల ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. మంగళవారం ఉదయం గాలింపు చర్యలు కొనసాగించగా 2వ కవల మృతదేహం కూడా దొరికింది. స్నానం చేయడానికి కుంటలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రికి రాత్రే ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తుల్ని కంటతడి పెట్టిస్తోంది. ఒకేసారి పుట్టి ఒకేసారి ఈ విధంగా చనిపోవటం ఆ గ్రామం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. కవలల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఈ వర్షాకాలంలోనే నదులు, వాగులు, వంకలు, కుంటలు, చెరువులు అన్ని ప్రమాదకరంగా ఉంటాయి. వాటి లోతు అంచనా వేయటం చాలా కష్టం. వర్షాల వల్ల లోపల ఏర్పడిన సుడులు కావచ్చు, బురద, కుంట, ఇది మొత్తం కూడా ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఈతకు వెళ్ళటం చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎప్పుడో ఒకప్పుడు ఈత కొట్టామని ఈజీగా వాటర్లోకి దిగి ఈత కొట్టి మళ్ళీ ఒడ్డుకు వచ్చేయని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక్క క్షణం అజాగ్రత్త కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేస్తుంది. పిల్లలు ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పోలీసులు, అధికారులు కూడా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం. ఆ పిల్లవాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వినాయక చందా వసూలు చేస్తాం, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలుస్తాం, చందా వసూలు చేస్తామని చెప్పి చాలా ఉత్సాహంగా ఇద్దరూ కూడా వెళ్ళారు. అట్లా చందాల కోసం వెళ్ళిన వాళ్ళు నేరుగా అక్కడ కుంట దగ్గరికి వెళ్ళారు. సరదాగా ఈత కొడదాం అనుకున్నారు. కాసేపు ఈత కొట్టి తర్వాత చందాకి వెళ్దాం అనుకున్నారో ఏమో. చెప్పులు విడిచారు, లోపలికి దిగారు. దిగి ఎందుకంటే ఇప్పుడు బాగా వర్షాలు పడతా ఉన్నాయి. వాటరు అంతకుముందులా లేదు. గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకి ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద ఫ్లోటింగ్ మొత్తం కూడా అంచనా వేయలేకుండా పోయింది. కాళ్ళలోతు ఉన్నటువంటి ఆ వర్షపు నీరు అనేది అక్కడ కుంటలో ఉన్నటువంటి వాటర్ అనేది నడుములోతు వరకు వచ్చింది, తర్వాత పీకల్లోతు వరకు వచ్చింది. కానీ అది తెలియదు, పిల్లలకేం తెలుసు. మనం గత వారం కూడా అదేవిధంగా ఈత కొట్టాం, అంతకుముందు కూడా ఈత కొట్టాం, మనకు తెలుసు కదా అని చెప్పి దిగేస్తారు. కానీ పడుతున్నటువంటి వర్షాలు, పెరుగుతున్న నీటి మట్టం వాళ్ళు అంచనా వేయలేరు. కాబట్టి అసలు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో చందాల కోసం అని చెప్పేలారు. కానీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈతకు వెళ్ళొద్దు, ఇప్పుడు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి, వాటర్లో దిగొద్దు, జాగ్రత్తగా ఉండండి. మీరు చందాల కోసం వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి సేఫ్గా ఇంటికి వచ్చేయండి, ఇవి చెప్పాలి. కానీ పిల్లలు
తెలియక లోతు అంచనా వేయక అక్కడికి దిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తం గ్రామం మొత్తం ఆ పిల్లలు ఎక్కడున్నారని చెప్పి వెతికారు. ఎందుకంటే కవలలో ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసే కనిపిస్తూ ఉంటారు, కలిసి స్కూల్కి వెళ్తుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత కలిసి ఆడుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లలు కనిపించకపోయేసరికి గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది, ఆందోళన గురైంది. అందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు. రాత్రి 10-11 అవుతున్నా కానీ ఇంటికి రాలా. తర్వాత అక్కడ వెతుకుతున్న క్రమంలో ఒక గ్రామస్తుడికి అక్కడ చెప్పులు కనిపించినాయి, వాటర్లో ఏమైనా దిగారేమని చెప్పి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. మొత్తం గజేతగాళ్ళని దింపి వాళ్ళు వెతికే కార్యక్రమం చేశారు. రాత్రి ఒక మృతదేహం కనిపించింది. ఇక తల్లిదండ్రులు ఎంత ఆవేదనతో ఉన్నారు. ఒకేసారి పుట్టినటువంటి కవలలు ఒకేసారి ఈ విధంగా తనువు చాలించడం, ఈతకని వెళ్ళి వాటర్లో మునిగిపోయి చనిపోవటం అనేది చాలా బాధాకరం. గ్రామం మొత్తం కూడా చాలా ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ స్థానిక అధికారులు కూడా తప్పుంది. స్థానిక అధికారులు ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్న సమయంలో చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాగులు కావచ్చు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అటువైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా చేయాలి. స్థానిక అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలకు, పిల్లలకు నిజంగా పాఠశాలకు వెళ్ళి కూడా అధికారులు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఊర్లో ఊరి చివరన చెరువు నిండి ఉంది, ఎవరు కూడా ఈతకు వెళ్ళొద్దు, పిల్లలు ఎవరు కూడా ఈతకు వెళ్ళొద్దు అని చెప్పి 1-2 సార్లు టీచర్ల చేత చెప్పించాలి. వాళ్ళే నేరుగా క్లాస్ రూమ్కి వెళ్ళి మరి చెప్పాలి. దీని మీద అవగాహన లేనటువంటి పిల్లలు సరదా కోసం ఆడుకోవటానికి 1 గంట కాలక్షేపం కోసం అలా వాటర్లో దిగి లోతుని అంచనా వేయలేక మునిగిపోయారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మునిగిపోయి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆ వాటర్ లోతు అందక మునిగిపోతున్న క్రమంలో ఇంకొక కవల పిల్లవాడు తన బ్రదర్ కోసం లోపలికి దిగి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. తిమ్మకపల్లి గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో, బాధలో ఉన్నారు. ప్రస్తుతం గ్రామం మొత్తం కూడా షాక్లోనే ఉంది ఇప్పటికీ. కాబట్టి తల్లిదండ్రులతో పాటు, కుటుంబ సభ్యులతో పాటు అధికార యంత్రాంగం అందరూ కూడా సరైనటువంటి అవగాహన కల్పిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. చాలా బాధాకరం.